నిన్న జరిగిన ఐపీఎల్ 26వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ ఎకనా మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్లో రాహుల్ సేన ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. లక్నో జట్టు విధించిన 168 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ సందర్భంగా రిషబ్ పంత్ ఓ గందరగోళానికి తెరలేపాడు. 4వ ఓవర్ బౌలింగ్ వేయటానికి ఇషాంత్ శర్మను పిలిచాడు రిషబ్ పంత్. ఎందుకంటే క్వింటన్ డికాక్ అవుట్ అయిన తర్వాత కొత్త బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఇంతలో మ్యాచ్ కొంత వివాదం జరిగింది. అయితే ఆ తర్వాత కొంతమంది అభిమానులు పంతుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోసగాడు అంటూ కితాబిస్తున్నారు. ఇషాంత్ శర్మ వేసిన 4వ ఓవర్ 4వ బంతి పడిక్కల్ లెగ్ సైడ్ నుంచి బంతి నేరుగా పంతు చేతుల్లోకి వెళ్లడంతో అంపైర్ దానిని వైడ్ గా ప్రకటించాడు. అయితే అది వైడ్ కాదంటూ పంతు రివ్యూ తీసుకున్నాడు. కానీ రివ్యూలో అది వైడ్ గా తేలింది. దీంతో ఢిల్లీ రివ్యూను కూడా కోల్పోయింది. అయితే పంతు నేరుగా అంపైర్ యశ్వంత్ బర్డే వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. నేను అసలు రివ్యూ తీసుకోలేదని పంతు ఎంపైర్ కు చెప్పాడు. కానీ రిప్లేలో చూసినప్పుడు పంతు స్పష్టమైన సమీక్ష తీసుకునే ఉన్నాడు. అయితే నేను తమ ఆటగాడు ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వివరణాత్మకంగా అలా చేశానని, అది సమీక్ష కాదంటూ చెప్పుకొచ్చాడు. అయితే పంతు సమీక్ష కోసం సూచించినట్లుగా కెమెరాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో పంతు 41 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.